గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీల మధ్య అంతరంతో గెలుస్తామో లేదో అన్న సంశయంలో ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారుల్ని చెప్పుకోదగ్గ స్థాయిలో గెలిపించుకున్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది విశ్వాసమా, అతి విశ్వాసమా? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వెంటనే రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ గా అభివర్ణించగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకంగా కాంగ్రెస్ పాలనపై రెఫరెండంగా స్వీకరిద్దామని సవాల్ విసిరారు. ప్రస్తుతం అధికారంలో ఉండటం కాంగ్రెస్ కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, పెంచిన పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు పట్టణ ప్రాంత పేదలను ఆకట్టుకుంటాయని పార్టీ భావిస్తోంది. మంత్రి పొంగులేటి రెఫరెండం సవాల్ విసిరారంటే ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని వారు గట్టిగా నమ్ముతున్నారు. అయితే రైతు భరోసా పంపిణీలో జాప్యం, పట్టణాల్లో అభివృద్ధి పనులపై వస్తున్న విమర్శలు పట్టణ మధ్యతరగతి ఓటర్లలో కొంత వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా మారుతుంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో కలపటంపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 27 పట్టణ నగరపాలక సంస్థల్ని గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయటం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి విలీనం చేయటంపై దృష్టి పెట్టారు. వీటన్నింటినీ గమనిస్తున్న అక్కడి ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉంది. బడంగ్పేట మున్సిపాలిటీని తీసుకుంటే సుమారు 70 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ జీహెచ్ఎంసీలో కలపటం వల్ల ఈ ఆదాయాన్ని కోల్పోతామని అక్కడి నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డికున్న నమ్మకం క్రమంగా సడలుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వ్యతిరేక ఫలితాలు వస్తాయేమోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు పొందిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు హడలెత్తిస్తున్నాయి. పట్టణ ఓటర్లు తమ పార్టీని ఆదరిస్తారో లేదోనన్న అనుమానం ఆ పార్టీని వీడట్లేదు. కీలకమైన ప్రాజెక్టుల్ని పట్టించుకోవట్లేదన్న అపవాదు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వేధిస్తోంది. ఇక నిరుద్యోగ సమస్యను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేటీఆర్ ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ గా పేర్కొనడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్ లాంటి 2వ శ్రేణి నగరాల్లో చేసిన అభివృద్ధి ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఓటములతో డీలా పడ్డ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే ఈ విజయం వారికి అనివార్యం. కేసీఆర్ హయాంలో జరిగిన పట్టణాభివృద్ధి, ఐటీ పురోగతి తమకు ప్లస్ అవుతాయని గులాబీ దళం ఆశిస్తోంది. అయితే పార్టీ నుంచి కీలక నేతలు వలస వెళ్లడం, హైకమాండ్ లోపల కుటుంబ విభేదాలు బహిర్గతం కావడం ఈ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్లు. ఈ ఎన్నికల్లో కూడా వెనకబడిపోతే పార్టీ భవిష్యత్తు మరింత ఇరకాటంలో పడుతుంది. ఫలితాలు తారుమారైతే ఓడిన పార్టీల నుంచి వలసలు మరింత పెరిగి ఆయా పార్టీల్లో తీవ్ర నీరసం ఆవరించే ప్రమాదం ఉంది. మున్సిపల్ ఎన్నికలు కేవలం కౌన్సిలర్లను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు, తెలంగాణలో రాబోయే రాజకీయ దిశను నిర్దేశించే అతిపెద్ద పోలింగ్ రెఫరెండంగా మారబోతున్నాయి. మంత్రి పొంగులేటి రెఫరెండం సవాల్ విసిరారంటే ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని వారు గట్టిగా నమ్ముతున్నారు. అయితే రైతు భరోసా పంపిణీలో జాప్యం, పట్టణాల్లో అభివృద్ధి పనులపై వస్తున్న విమర్శలు పట్టణ మధ్యతరగతి ఓటర్లలో కొంత వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా మారుతుంది. రేవంత్ రెడ్డి ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ పార్టీలోని విభేదాలు ఆయన్ని కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ వాళ్లు రెబెల్స్ గా పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్లందరినీ బుజ్జగించేందుకు సీనియర్ నేతల్ని రంగంలోకి దించనుంది కాంగ్రెస్ పార్టీ.